అసలు పైకి కనపడనటువంటి భూషణములలో గొప్ప భూషణం ఏది అంటే ఓర్పు. ఆ ఓర్పు పట్టడం అన్నది ప్రయత్నపూర్వకంగా ఎవరు నేర్చుకుంటారు అంటే ఉత్తమమైన రూపం అంటే మంచి కీర్తి పొందాలనుకున్నవాడు ఓర్పు పట్టడం నేర్చుకోవాలి. రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానంలో వాల్మీకి మహర్షి అంటారు, అసలు క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మ, క్షమా సత్య, క్షమయావిష్టితంజ. ఓర్పు పట్టడమే సత్యం, ఓర్పే దైవం, ఓర్పే సమస్తం. ఓర్పు లేనివాడు లోకంలో సాధించగలిగినది ఉండదు. ఎవడు ఓర్పు పట్టగలడో వాడే విజయాన్ని చిట్ట చివరికి సాధిస్తాడు. తులసీదాస్ గారు అంటారు, ధీరే ధీరే రేమన ధీరే సబకు చెహోయ్ మాలీసించే సౌకర్యే ఋతువాయే ఫల్హోయ్ అంటారు. ఇవాళ మొక్క వేసి నేను రాత్రింబవళ్ళు నీళ్లు పోస్తే కుళ్ళిపోతుంది. అది పెద్దదయ్యే వరకు ఎదురు చూస్తే అప్పుడు అది కాయలు కాస్తుంది. ఓర్పు ఉండాలి.